సో ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఈ భౌతికమైనటువంటి తత్వాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఓకే. కొంతమంది 14 తత్వాలని, కొంతమంది 15 తత్వాలని, కొంతమంది 20 తత్వాలని, కొంతమంది 27 తత్వాలని, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్య ఎలా చెప్తున్నారు, అసలు నిజం ఏంటి అనేటువంటి విషయాన్ని, ఏది కరెక్టు ఏది తప్పు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవడానికి ఉద్ధవుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. ఓకే. అయితే కృష్ణుడు దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఏవైతే భౌతిక తత్వాల గురించి వివిధ తత్వవేత్తలు అనేక రకాలుగా మాట్లాడతారో అవన్నీ కూడా సత్యాలే, ఏది అసత్యం కాదు. అలానే వాళ్ళందరూ మాట్లాడేటువంటి ఏదైతే తత్వం ఉందో ఆ తత్వం మొత్తం కూడా నా నుండే వచ్చాయి. ఓకే. ఆ తత్వాలన్నీ కూడా నా నుంచే వచ్చాయి. మరి ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయానికి కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, నేను చెప్తాను విను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణుడి నుంచి వచ్చినటువంటి తత్వాల గురించి కృష్ణుడు చెప్తే మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు, ఎవరు చెప్పింది పాక్షికము, ఎవరు చెప్పింది పూర్ణము అనేటువంటి విషయంలో మనకి ఎలాంటి డౌటు ఉండదు. అందుకని కృష్ణుడు నేనే చెప్తాను, నా ద్వారా ఉత్పన్నమైనటువంటి తత్వాల గురించి నేను చెప్తాను విను అనేటువంటి విషయాన్ని అన్నారు. ఇక అప్పుడు తత్వవేత్తలు మాట్లాడేటువంటి మాటలలో ఉన్నటువంటి ఆ, అసంపూర్ణత అనేటువంటిది కంప్లీట్గా పోతుంది. ఓకే. సో అయితే ఎందుకు తత్వవేత్తలు అలా చెప్తున్నారు అని అంటే, భగవంతుడు శక్తి ప్రదానం చేయబడినటువంటి వాడు. వాళ్ళకి ఎంత శక్తినిస్తే ఆ శక్తి కొలది, వాళ్ళకి ఎంత జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానం కొలది వాళ్ళు వాళ్ళ యొక్క తత్వాలు, వాళ్ళకి తెలిసినటువంటి తత్వాల గురించి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో మనకి మొత్తం తెలియనప్పుడు మనకి తెలిసిందే పూర్ణం అని అనుకుంటాం. అందుకని మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన 4 తత్వాలు 5 తత్వాలు అవే నాకు తెలిసిన తత్వాలు అని అనుకోకుండా ఇంకా చాలా తత్వాలు ఉంటాయి, కానీ నాకు మాత్రం 4-5 తత్వాలే తెలుసు అనేటువంటి భావనలో ఉండకుండా నాకు తెలిసిన తత్వాలే పూర్ణం అనేటువంటి భావనలో మనం ఉంటాం. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి అంతే శక్తినిచ్చారు. పైగా ఒక తత్వం గురించి ఒక తత్వవేత్త చెప్పినటువంటి విషయాన్ని ఖండిస్తూ ఇంకొక తత్వవేత్త ఇంకొక రకంగా చెప్తారు. రెండూ కరెక్టే కావచ్చు. ఒక విధంగా ఆలోచిస్తే ఒకటి కరెక్ట్ అవుతుంది, ఇంకొక విధంగా ఆలోచిస్తే ఇంకొకటి కరెక్ట్ అవుతుంది. అయినా ఈ భేదాభిప్రాయాలు, ఇద్దరు తత్వవేత్తల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కూడా భగవంతుడు కల్పించినటువంటివే. ఈ మాయ ప్రభావంతో ఉన్నటువంటి తత్వవేత్తలు అలా మాట్లాడతారు. భేదాభిప్రాయం అంటే నువ్వు చెప్పినది నేను ఖండిస్తున్నాను, నేను చెప్తాను విను అనేటువంటి ఈ భావన అనేటువంటిది మాయ ప్రభావం వల్ల మాత్రమే జరుగుతుంది. మాయ ప్రభావంలో లేకపోతే, అంటే విశుద్ధ భక్తిలోకి వచ్చినటువంటి వ్యక్తి, భక్తి యోగము అనేటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా నువ్వు చెప్పింది తప్పు, నేను చెప్పింది రైటు అని ఒకళ్ళ మధ్య ఒకళ్ళ భేదాభిప్రాయాలు ఉండే విధంగా మాట్లాడటము అనేటువంటిది జరగదు. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఏ భౌతిక తత్వం గురించి నువ్వు తెలుసుకున్నా కానీ ఆ తత్వం యొక్క మూలము నేను అనేటువంటి విషయం తెలుసుకుని నాకు శరణాగతి పొందడము అనేటువంటిది ఆ తత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. జ్ఞానకాండ మనకి ముక్తి వరకు తీసుకెళ్ళాలి. జ్ఞానకాండ మనల్ని భౌతిక విశ్వంలోనే ఉంచేలా ఉండకూడదు. అందుకనే మనకున్నటువంటి తత్వాలన్నింటినీ తెలుసుకున్నప్పుడు ఆ తత్వాలకి మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళలేకపోతే ఆ జ్ఞానకాండ మనల్ని భౌతిక విశ్వంలోనే బంధిస్తుంది. జ్ఞానకాండ జ్ఞాన యోగం కాకుండా మనల్ని భౌతిక విశ్వంలోనే ఉంచేలా చేస్తుంది. కానీ విశుద్ధ భక్తులు ఏం చేస్తారు, తత్వవేత్తల్లా ఇంకొకళ్ళు చెప్పేటువంటి విషయాల్లో లోపాలను ఎంచకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో భగవంతుడికి సంబంధించిన భక్తిని మాత్రమే అర్థం చేసుకుంటారు. ఓకే. నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే. నువ్వు ఆ, నరసింహ కథ చెప్పుకుంటున్నప్పుడు ఆ, ఆ, ప్రహ్లాదుడు ఆ, తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని సంవత్సరాలు ఆ, తపస్సు చేశాడు అనేటువంటిది కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు. భక్తులు ఎవరు కూడా ఎవరు ఏం చెప్పినా కానీ దాన్ని ఏం తప్పు పట్టరు. ఎన్నైతే 100 సంవత్సరాలు అయితే కాదు, 200 సంవత్సరాలు అయితే కాదు, మనం బతకగలిగినంత సంవత్సరాలు అయితే కాదు, అంతవరకు మాత్రమే మనం ఆలోచిస్తాం.
మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంది. 36,000 సంవత్సరాలు తపస్సు చేస్తే 1,00,000 సంవత్సరాలు అంటున్నారు, లేదా 1,00,000 సంవత్సరాలు చేస్తే 36,000 సంవత్సరాలు అంటున్నారు. ఇందులో మనకి ఒకవేళ నిజమే తెలుసుకున్నా అది 36,000 కాదు 40,000 అని, 40,000 కాదు 36,000 అని నిజమే తెలుసుకున్నా దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? అది ఆర్గ్యూ చేయాల్సినటువంటి విషయమా? అంతకంటే ఉత్తమమైనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటి గురించి ఆర్గ్యూ చేయాల్సింది పోయి ఏ విధంగా ప్రహ్లాదుడు భక్తి చేశాడు, ఏ విధంగా ప్రహ్లాదుడిని చేసినటువంటి భక్తికి భగవంతుడు ప్రసన్నమయ్యాడు, ఏ విధంగా భగవంతుడు ప్రహ్లాదుడిని రక్షించారు, ప్రొటెక్షన్ ఇచ్చారు, ఇవి తెలుసుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ అంకె అటు ఇటు అయినంత మాత్రాన వచ్చేటువంటి లోపం ఏంటి? అంకె అటు ఇటు అయినంత మాత్రాన, దాన్ని అంకెని కరెక్ట్గా తెలుసుకున్నంత మాత్రాన మనకు వచ్చేటువంటి భక్తి ఏంటి? ఏమీ లేదు. అలానే హిరణ్యకశిపుడు తన తల్లి గర్భంలో 9 నెలలు లేడు, అంతవరకు తెలుసుకుంటే చాలు. 9 నెలలు దాటి ఉన్నాడు, అంతవరకు తెలుసుకుంటే చాలు. తన తల్లి తన్ని గర్భంలోనే నిలిపేసింది, అంతవరకు తెలుసుకుంటే చాలు. అలా కాకుండా కరెక్ట్గా ఎన్ని నెలల ఎన్ని రోజులు ఉంచాడు, దానివల్ల మనకేంట్లో అది కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏమిటి అని అంటే తన తల్లి తన గర్భంలోనే ఉంచింది 9 నెలలు దాటి. 9 నెలల తర్వాత డెలివరీ అవ్వాల్సింది, డెలివరీ అవ్వలేదు తన తల్లి. ఇంతవరకు తెలుసుకుంటే చాలదా? ఎందుకు అవ్వనివ్వలేదు? హిరణ్యకశిపుడి యొక్క ప్రభావం ఈ లోకం మీద పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో లోకాన్ని రక్షించడం కోసం తను తన ప్రభావాన్ని చూపించకుండా ఉండడం కోసం తన తన యొక్క ప్రసవాన్ని ఆపేసింది. ఇది చాలదా? ఇంతకు మించి కరెక్ట్గా ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఎన్ని సెకండ్లు నాకు చెప్పండి అని అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒకవేళ 1 సెకండ్ 2 సెకండ్లు, ఒక రోజు ఒక అర రోజు తక్కువ చెప్పాను అనుకోండి, మీరు తప్పు చెప్పారు. ఎక్కువ చెప్పాను అనుకోండి, మీరు తప్పు చెప్పారు. అవసరమా ఇవన్నీ? తత్వవేత్తలలా మనం ఉండిపోకూడదు. తత్వవేత్తలు అందుకే ఈ భౌతిక విషయంలో ఉండిపోతారు. కానీ భక్తులు మాత్రం దాని యొక్క సారాంశాన్ని గ్రహిస్తారు. దాని యొక్క సారాంశం ద్వారానే వాళ్ళు భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటారు, భగవంతుడికి శరణాగతులు అవుతారు. ఓకే, ఇది మనం నిన్న తెలుసుకున్నటువంటి విషయం. ఈరోజు 7వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్రీవాణి మాతాజీ. పరస్పరాను ప్రవేశ తత్వానాం పురుషర్షభాం పరస్పరానుప్రవేశ తత్వానాం పురుషర్షభ పౌర్వాపర్యప్రసంఖ్యానం యథా వక్తుర్వివక్షితం పౌర్వాపర్యప్రసంఖ్యానాం యథా వ్యక్తుర్వివక్షితం. పురుష శ్రేష్ఠుడా, స్థూల సూక్ష్మ తత్వములు పరస్పరము ఒక దాని యందు ఇంకొకటి ప్రవేశించడి కారణమున తత్వవేత్తలు తమ కోరికను అనుసరించి మూలతత్వములు సంఖ్యను నానా విధములుగా గుణించెదరు. భాష్యము. భౌతిక సృష్టి ఒక గొలుసు, చర్య రూపములో వనకూడగా సూక్ష్మతత్వములు విస్తరించినవై క్రమముగా ఘనీభూత తత్వములుగా మార్పు చెందును. కారణము ఈ ఒక రకముగా కార్యం నందు ఉన్నందునను, కార్యము సూక్ష్మముగా కారణమునందు ఉన్నందునను స్థూల సూక్ష్మ తత్వములన్నీయును పరస్పరము ఒకటి ఇంకొక దాని యందు ప్రవేశించును. ఈ విధముగా మనజుడు తన పద్ధతిని అనుసరించి వివిధ సంఖ్యలను నామములను వసగి మూలతత్వములను పలు రీతులలో వర్గీకరించవచ్చును. లౌకిక తత్వవేత్తలు తమ తమ సిద్ధాంతములే గొప్పవనుచు గర్వంగా భావించినను ప్రస్తుత శ్లోకం నందు రాబో శ్లోకం నందు వర్ణించబడినట్లు వారందరినూ తమ మనోవృత్తులను అనుసరించి కల్పనము చేయువారే అయి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తత్వాలు స్థూలము సూక్ష్మము 2 రకాలుగా ఉన్నాయి తత్వాలు. ఈ భౌతిక తత్వాలు స్థూల తత్వాలు ఉన్నాయి, సూక్ష్మ తత్వాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక సూక్ష్మతత్వం చెప్పండి ఎవరైనా. మాతాజీ హరే కృష్ణ. ఒక సూక్ష్మతత్వం ఎవరైనా చెప్తారా? గాలి. గాలి సూక్ష్మతత్వం కాదు, స్థూలతత్వం. మనసు బుద్ధి అహంకారం ప్రభుజీ. మనసు బుద్ధి అహంకారం కదా. మనసు బుద్ధి అహంకారం సూక్ష్మతత్వం. ఓకే, ఇంకా కొన్ని సూక్ష్మతత్వాలు కూడా ఇప్పుడు ఎలా అంటే కలయిక అనేటువంటి జరుగుతుంది. ఆ కలయిక జరగడం వల్ల స్థూలతత్వ ఏం చెప్తున్నారు, స్థూల సూక్ష్మతత్వాలు పరస్పరం ఒకదాని యందు ఒకటి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, స్థూల సూక్ష్మతత్వాలు పరస్పరం ఒకదాని యందు ఒకటి ప్రవేశించడం ద్వారా కౌంట్ మారుతుంది.
కౌంట్ మారుతుంది. కొంతమంది 10 కౌంట్ చేస్తే కొంతమంది 20 కౌంట్ చేస్తారు. సపరేట్గా కౌంట్ చేస్తారు. ఒకదానితో ఒకటి కలవడం వల్ల వచ్చినటువంటి దాన్ని ఇంకొక తత్వం లాగా వాళ్ళు చెప్తారు. ఒకదానితో ఒకటి కలిసినా కలవకపోయినా ఆ రెండు వేరు వేరు తత్వాలని రెండే చెప్తే, వేరువేరుగా ఉన్నప్పుడు రెండు తత్వాలు, రెండు కలిసినప్పుడు మూడో తత్వం అని చెప్పారు అనుకోండి. అప్పుడు ఏమైంది? అప్పుడు కౌంట్ మారుతుందా లేదా? రెండు కాస్త మూడు అయిపోయిందా లేదా? సో ఆ విధంగా స్థూల సూక్ష్మ తత్వాలు ఒకదానితో ఒకటి పరస్పరం కలయిక వలన కలిగినటువంటి ఇంకా తత్వాలు ఎన్నో ఉద్భవించడం వలన వాటన్నిటినీ కూడా కౌంట్ చేసి కొంతమంది ఎక్కువ సంఖ్య చెప్తారు, కొంతమంది తక్కువ సంఖ్య అనేటువంటి చెప్తారు. కానీ అదంతా కూడా మూలతత్వాలు అని అనుకుని చెప్తారు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. సుధీర మాతాజీ, సుధీర సునీతి మాత. ఏకస్మిన్నపి దృశ్యంతే ప్రవిష్టానీతరాణి చ ఏకస్మిన్నపి దృశ్యంతే ప్రవిష్టాని తారణి చ పూర్వస్మిన్ వా పరస్మిన్ వా తత్వే తత్వాని సర్వశః పూర్వస్మిన్ వా పరస్మిన్ వా తత్వే తత్వాని సర్వశః. సూక్ష్మతత్వములు వాస్తవములకు వాటి స్థూల రూపములు యందు ఉన్నవి. అట్లే సకల స్థూల తత్వములు వాటి సూక్ష్మ కారణముగా ఉన్నవి. ఏలయనగా సూక్ష్మము నుండి స్థూలము తత్వములుగా క్రమానుగత ప్రకటన చేసే సృష్టి కార్యము జరుగుతుంది. ఈ విధముగా మనము సకల తత్వములు ఏ ఒక్క తత్వము నందైనను గోచరించవచ్చును. కృష్ణ కృపామూర్తి శిల త్రిపాదికి జై భాష్యము. భౌతిక తత్వములు దాని ప్రతిదాని యందు ఉన్నందున భగవంతుడు గావించడి సృష్టిని విశ్లేషించుటకు వర్గీకరించటకు అసంఖ్యాక రీతులు ఉన్నవి. అయినను చరమముగా ప్రధానమగు తత్వము స్వయముగా భగవంతుడే. విశ్వము యొక్క సకల రూపాంతరములకు పరస్పర మార్పులకు అతడే ఆధారము. కపిల భగవానుడు సంఖ్యాతత్వమునందు వివరింపబడినట్లు సూక్ష్మము నుండి స్థూల తత్వములకు పురోగమించుట చేతనే భౌతిక జగత్తు సృష్టింపబడినది. పట్టిలో కుండ నిద్రాణ స్థితిలో ఉండినట్లు అట్లే కుండలో మట్టి యొక్క అస్తిత్వమును మనం ఉదాహరణగా చెప్పుకొనవచ్చు. అదే రీతిగా ఒక తత్వము వేరొక దాని యందు విలసితమై ఉన్నది. చివరికి సకల తత్వములు దేవదేవుని యందే నెలకొని ఉన్నవి. అతడు అదే సమయమున అన్నింటి యందు ఉన్నాడు. ఇటువంటి వివరణ ద్వారా కృష్ణ భక్తి భావన ఈ విశ్వము యథార్థముగా నెరుగుట చరమ శాస్త్రీయ విధానమే కాగలదు. హరి కృష్ణ ప్రభు. ఈ విశ్వం గురించి తెలుసుకోవడం కోసమే మనకి ఈ తత్వాలు అనేటువంటివి తెలియజేస్తున్నారు. అవునా కదా? ఎందుకు మనం ఈ తత్వాలు తెలుసుకోవాలి? ఈ తత్వాలు తెలుసుకుంటే ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది, ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఈ విశ్వం ఎలా లయమవుతుంది, ఈ విశ్వం ఎలా మెయింటైన్ చేయబడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఓకే, కానీ ఈ విశ్వాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియ భౌతికమైనటువంటి ప్రక్రియ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని పూర్తిగా తెలుసుకోలేము. అదే ఒకవేళ మనం కృష్ణ భక్తి భావనలో గనక విశ్వాన్ని గనక అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది నిజమైనటువంటి సైంటిఫిక్ ప్రాసెస్. విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి సైంటిఫిక్ ప్రాసెస్ ఏమిటి అని అంటే కృష్ణ భక్తి భావనలో విశ్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు స్థూలతత్వంలోకి సూక్ష్మతత్వం లేకపోతే, ప్రవేశించకపోతే ఆ స్థూలతత్వం పనిచేయదు, నిర్జీవం. ఉదాహరణకి అందరికీ మెదడు ఉంది, ఉందా? మెదడు ఉంది. మెదడు అనేటువంటిది స్థూలమైనదా సూక్ష్మమైనదా? స్థూలమైనది ప్రభుజీ. మెదడు స్థూలమైనది. అంటే ఇప్పుడు మనకి ఆపరేషన్లు చేస్తారు, చేసినప్పుడు మెదడులో ఆపరేషన్ చేస్తున్నారు, అందులో రక్తం గడ్డగట్టిందని లేకపోతే ఏదో లీక్ అవుతుందని దెబ్బలు తగిలినప్పుడు మన తలకి ఆపరేషన్ చేస్తారు కదా మెదడు. అది ఫిజికల్గా ఉంటుంది, స్థూలంగా ఉంటుంది. అది ఒక మాంసపు ముద్ద. ఓకే, మెదడు అనేటువంటిది మాంసపు ముద్ద. మరి అందరి మెదడు మాంసపు ముద్దే కదా. మరి అందరూ ఒకలాగానే ఎందుకు పనిచేయట్లా? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు పనిచేస్తున్నారు? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? కొంతమంది గొప్పగా కాకుండా ఎందుకు ఆలోచిస్తున్నారు? కారణం జ్ఞానం, వాళ్ళకున్న జ్ఞానం, సూక్ష్మతత్వం కారణంగా, వాళ్ళకున్నటువంటి బుద్ధి కారణంగా. బుద్ధి, ఇంటెలిజెన్స్. ఓకే, ఇంటెలిజెన్స్, బుద్ధి అనేటువంటిది సూక్ష్మతత్వం. మెదడు అనేటువంటిది స్థూలతత్వం. ఇప్పుడు గుడ్డివాడికి కూడా కళ్ళు ఉన్నాయా లేదా? ఆయన కూడా కళ్ళు తెరుస్తాడు, ఆయనకు కూడా కన్ను గుడ్డు ఉంటుంది, తెల్ల గుడ్డు ఉంటుంది, నల్ల గుడ్డు ఉంటుంది, ఆయన కూడా రెప్ప కొడతాడు. ఓకే, కానీ ఆయనకు కనపడదు. ఎందుకు?
ఆయనలో సూక్ష్మతత్వం పనిచేయట్లా, స్థూలతత్వమే సూక్ష్మతత్వం ఉంది. చేయట్లేదు. ఓకే, స్థూలతత్వమే ఉంది, సూక్ష్మతత్వం లేదు. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే దక్షుడు శివుడితో చంపబడ్డా? చంపబడినప్పుడు తల తీసేశారు. తల తీసేశారు అంటే తల భాగంలో ఉన్న అవయవాలన్నీ పోయినట్టేగా, అంటే స్థూల తత్వాలన్నీ పోయినట్టే. మెదడు పోయింది, కళ్ళు పోయినాయి, ముక్కు పోయింది, నోరు పోయింది, చెవులు పోయినాయి, ముఖం పోయింది, అన్నీ పోయినాయి. Yes. పోయినాయి. అంటే తర్వాత దక్షుడిని బతికించినప్పుడు దక్షుడు మెడ మీద ఏం తల పెట్టారు? మేక మేకతల పెట్టారు. మేకతల పెట్టినప్పుడు ఆయన యొక్క ఆలోచన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏం మారలేదు. రాలేదు. ఎందుకు మనిషి బుర్ర పోయి మేక బుర్ర వచ్చింది, మరి మేకలాగా మాట్లాడాలిగా, మేకలాగా ఆలోచించాలిగా. అంటే అతనికి ఉన్న బుద్ధి అది సూక్ష్మం కాబట్టి. బుద్ధి మారలా, బుద్ధి అలానే ఉంది. తనకున్నటువంటి బుద్ధి అది సూక్ష్మతత్వం అదే. అంటే ఇప్పుడు మనకి హార్ట్ ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ట్రాన్స్ప్లాంట్ చేస్తే మన మనిషి మారిపోతాడా? ఏం మారలేదు. ఎవరిదో హార్ట్ తీసుకొచ్చి పెడితే వాళ్ళలా మాట్లాడతాం, వాళ్ళలా పనిచేయడం, వాళ్ళ వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతోటి మనకి బంధుత్వం ఉంది అని ఎవరు చెప్పరు కదా. చెప్పరు. కానీ మనసు అనేటువంటి సూక్ష్మతత్వం ఉంది చూసారా, ఆ సూక్ష్మతత్వం సేమ్ హార్ట్ని మార్చినా కానీ, అంటే భౌతిక తత్వం మారుతుంది. మత చేసి మ్యూట్ చేయండి దయచేసి. ఓకే, భౌతిక తత్వం మారుతుంది, అంటే స్థూలతత్వం మారుతుంది కానీ సూక్ష్మతత్వం మారట్లా. అందుకనే దక్షుడు కూడా మేకలా మాట్లాడటం, మేకలా అరవడం, మేకలా ఆలోచించడం చేయలేదు. ఓకే, దక్షుడిలానే ఆలోచించాడు. దక్షుడికి మేక తల పెట్టకముందు ఎలా ఆలోచించాడో దక్షుడికి మేక తల పెట్టిన తర్వాత కూడా అదే తెలివితేటలు అలానే ఉన్నాయి. అంటే స్థూల సూక్ష్మ తత్వాలు ఉన్నాయి. స్థూలతత్వంలో సూక్ష్మతత్వం కలయిక అనేటువంటిది లేకపోతే స్థూలతత్వం పనిచేయదు. స్థూలతత్వం లేకుండా సూక్ష్మతత్వం ఉన్నా కానీ ఆ సూక్ష్మతత్వం పనిచేయడానికి అవకాశం లేదు. అవునా కదా? అది ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ 9వ అంశం, లక్ష్మీ రూపమాత. పౌర్వాపర్యమతోమిషాం ప్రసంఖ్యానమఖీప్సతాం పర్యమతోమిషాం ప్రసంఖ్యానమభిప్సతాం యథా వివిక్తం యద్వక్త్రం గృహ్ణీమో యక్తి సంభవాత్. యథా వివక్తం యద్వక్తం గృహీమో యుక్తి సమద్భవాత్. కనుక ఈ తత్వములతో ఎవరు పలికినను తన గుణముల తత్వవేత్తలలో ఎవరు పలికినను తమ గుణమునందు వారు గణమునందు వారు భౌతిక తత్వములతోనూ వాటి సూక్ష్మ కారణములతోనూ చేర్చును, లేదా వాటి తదనంతరము ప్రకట వస్తువులలో చేర్చును. వారి నిర్ణయములను ప్రామాణికమైనవే నేను భావింతును. ఏలయన ఈ విభిన్న సిద్ధాంతములలో ప్రతిదానికి తార్కిక వివరణను వనగూర్చును. భాష్యము. అసంఖ్యాక తత్వవేత్తలు వివిధ దృష్టి కోణములలో భౌతిక సృష్టిని వివేకముతో వర్ణించినప్పటికీ కృష్ణ భక్తి భావన లేకుండా ఎవడును జ్ఞాన పరిపూర్ణతను పొందజాలడు. కనుక బుద్ధిమంతుడైన వాడు భౌతిక జగత్తులో తానొక తత్వమును నిర్ధారణము చేసినందులకు మిథ్యాగర్వితుడు కారాదు. వైదిక విశ్లేషణ పదము ననుసరించిన వాడు నిస్సందేహముగా భౌతిక సృష్టి గురించి మిక్కిలి ఎరుకను కలిగి ఉండునని భగవానుడు ఇచ్చట పలికినాడు. అయినను తుట్టతుదకు మనుజుడు భగవద్భక్తునిగానైన కృష్ణ భక్తి భావనలో తన జ్ఞానమును పరిపూర్ణమనర్చుకొనవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. సారీ. ఓకే, తత్వవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు చెప్తారు అనేటువంటిది ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న కదా. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు చూడండి. ఇంతకు ముందు శ్లోకంలో స్థూలతత్వంలో సూక్ష్మతత్వము, సూక్ష్మతత్వంలో స్థూలతత్వము పరస్పరము కలవడం వలన ఈ గణనము అంటే ఈ లెక్క, తత్వాల యొక్క లెక్కలో తేడా వస్తుంది. ఓకే, ఇక్కడ
ఒకవేళ ఏ తత్వవేత్త ఎలా పలికినా, రెండింటిని రెండనే అన్నా, రెండు కలిసి మూడు అవడం వల్ల మొత్తం మూడు అని అన్నా, ఇద్దరు చెప్పింది కరెక్టే అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందా? రెండు తత్వాలు, ఒకటి బుర్ర, ఒకటి ఇంటెలిజెన్స్, బుద్ధి. బుర్రను ఒక తత్వం, బుద్ధిని ఒక తత్వము అని చెప్తే రెండు తత్వాలు. నేను అలా చెప్పాను అనుకోండి, లక్ష్మీ రూపమాతాజీ అంటారు, లేదు ప్రభు, బుర్ర ఒక తత్వము, బుద్ధి ఒక తత్వము, బుర్ర బుద్ధి రెండు కలవడం వల్ల వచ్చింది ఇంకో తత్వం, మొత్తం మూడు తత్వాలు ప్రభుజీ అని అంటే మీరు చెప్పింది కూడా కరెక్టే. కృష్ణుడు అదే అన్నాడు, నేను చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, రెండిట్లో ఏం తేడా లేదు. కనుక తత్వవేత్తల్లో ఎవరు ఏం పలికినా తమ గణన ముందు, అంటే లెక్కలో, వాళ్ళ లెక్కల్లో వారు భౌతిక తత్వములను వాటి సూక్ష్మతత్వంలో చేర్చినను, లేదా వాటి తదనంతర ప్రకట వస్తువులలో చేర్చినను వారి నిర్ణయములు ప్రామాణికమనియే నేను భావింతును. అంటే భౌతిక తత్వాలను సూక్ష్మతత్వాలతో చేర్చి చెప్పినా, చేర్చకుండా చెప్పినా, చేర్చి లెక్కేసినా, చేర్చకుండా లెక్కేసినా రెండూ కరెక్టే, ప్రామాణికమే అని చెప్తున్నారు. ఓకే, అందులో ఏమీ తప్పు లేదు. ఏమైనా ఈ విభిన్న సిద్ధాంతంలో ప్రతిదానికి తార్కిక వివరణను వసగవచ్చును. రెండని చెప్పినా తర్కంతో మనం చెప్పచ్చు అది కరెక్ట్ అని, మూడని చెప్పినా అది కూడా కరెక్ట్ అనే విధంగా మనం తర్కం చేయవచ్చు. ఓకే, అందులో లోపం ఏం లేదు కాబట్టి అది పెద్ద విషయం కాదు. అయితే మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, అదే రెండని చెప్తే ఏంటి, మూడని చెప్తే ఏంటి, 10 అని చెప్తే ఏంటి, 100 అని చెప్తే ఏంటి. ఓకే, మనకు కావాల్సింది కృష్ణ భక్తి. ఓకే, కృష్ణ చైతన్యంలో ఉండి అర్థం చేసుకోవాలి, వాటిన్నిటికీ యొక్క మూలము ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడే ఆగిపోవద్దు, రెండా మూడా అని గొడవ పెట్టుకోవద్దు. రెండైనా పర్లేదు, మూడైనా పర్వాలేదు, ఈ రెండిటికి ఈ మూడిటికి కారణం కృష్ణుడు అని తెలుసుకోవాలి. అది కృష్ణ చైతన్యంలో తత్వాలని అర్థం చేసుకునేటువంటి విధానం. అప్పుడు మనము జ్ఞానాన్ని సంపూర్ణము అయినట్లు, అలా కాకపోతే సంపూర్ణ జ్ఞానం అయినట్టుగా భావింపబడదు. నెక్స్ట్ 10వ శ్లోకం, లావణ్యమాతది. అనాద్య విద్యాయుక్తస్య పురుషస్యాత్మవేదనం అనాద్య విద్యాయుక్తస్య పురుషస్యాత్మవేదనం స్వతో న సంభవాదస్వాధన్యస్తత్వజ్ఞో జ్ఞానధో భవేత్. స్వతో న సంభవాదన్యస్తత్వజ్ఞో జ్ఞానదో భవేత్. అనాది కాలం నుండి అవిద్యచే కప్పబడి ఉన్న జీవుడు తనకు తానే ఆత్మానుభూతిని పొందుటకు అసమర్థుడై ఉండి కారణమున పరతత్వమును గురించిన యథార్థ జ్ఞానమును కలిగి ఉండి దానిని అతనికి వసగలిగే వ్యక్తి ఇంకొకరు తప్పక ఉండవలను. భాష్యము. భౌతిక కారణములను వాటి కార్యములందు, భౌతిక కార్యములను వాటి కారణములందు గణించే వివిధ పద్ధతులను భగవానుడు సహించినప్పటికీ విశ్వమందలి రెండు విశేష తత్వములైన వ్యక్తిగత జీవుడు పరమాత్మని గురించి ఎటువంటి కల్పనము ఉండరాదు. జీవుడు తనకు తానే జ్ఞాన ప్రకాశమును పొందజాలడని భగవానుడు ఈ శ్లోకమును స్పష్టముగా పలికినాడు. భగవంతుడు తత్వజ్ఞుడు, అంటే సర్వము నెరిగినవాడు, జ్ఞానద, అఖిల లోక గురువు అయి ఉన్నాడు. కొందరు తత్వవేత్తలు 25 తత్వములను, మరికొందరు 26 తత్వములను వర్ణింతుడని శ్రీ ఉద్ధవుడు పేర్కొని ఉండను. దీనిలోని భేదమేమనగా 26 తత్వములలో జీవునికి పరమాత్మునికి ప్రత్యేక వర్గము చెప్పబడగా 25 తత్వములను ప్రతిపాదించి వారు దేవదేవుని నిత్య పరమాధిక్యమును మరుగుపరచుచు జీవతత్వములు విష్ణుతత్వములు అనేది 2 దివ్య వర్గములను కృత్రిమంగా విలీనముగా వింతురు. ప్రకృతి తిరుగునముపై ఆధారపడిన జ్ఞానము దివ్య స్థితికి ఎదగజాలదు. అట్టి దివ్య స్థితి అందే భగవానుడు నానా విధములకు నిత్య ఆధ్యాత్మిక రూపములకు, వర్ణములకు, రుచులకు, ప్రేమలీలలకు పరమ భక్తే ఉండెను. లౌకిక తత్వవేత్తలు భౌతిక భోగము, భౌతిక వైరాగ్యముల మధ్య అటు ఇటు దుముకుచుందురు. పరతత్వమును గురించి మాయావాద భావనకు బలి అయ్యేవారు దేవదేవుని ఆశ్రయమును పొందజాలక ఆ విధముగా అతనిని ఎరగకుందురు. మూర్ఖులు, నిరాకారవాదులైన తత్వవేత్తలు తమనే భగవంతునిగా భావించేటి కారణమున ఆధ్యాత్మిక స్థితిలో ప్రేమ భక్తి ఉన్నదనే విషయమును అర్థం చేసుకొనజాలరు.
భగవద్దాసత్వమును మొండిగా త్రోసిపుచ్చుచు నిరాకారవాదులు తొట్టుతుదకు భగవన్మాయకులోనే నిరంతర సంసార క్లేశములను అనుభవించరు. ఇంకొక ప్రక్క వైష్ణవులు భగవంతుని పట్ల అసూయ రహితులై ఉందరు. వారు అతని ఆశ్రయమును సర్వాధిక్యమును ఆనందంతో స్వీకరింతురు. ఆ విధంగా భగవానుడు స్వయంగా తన భక్తుల రక్షణను చేపట్టి వారిలో తన ఆధ్యాత్మిక ఆనందమును నింపిన వారే జ్ఞాన ప్రకాశము కలిగించును. భగవంతునికి చేసిన ఈ ఆధ్యాత్మిక సేవ ఈ రీతిగా లౌకిక సేవ యొక్క నిరాశ నిస్పృహలకు దూరమై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. అనాది కాలం నుంచి అవిద్యతే కప్పబడి ఉన్నటువంటి జీవుడు అంటే కేవలం భౌతికంగానే ఉన్నటువంటి మనం. అనాది కాలం అంటే ఎప్పటి నుంచి అండి? పూర్వకాలం నుండి ఎప్పటి నుంచో ఎన్నో పూర్వకాలం జన్మల నుంచి ఎప్పుడు ఎన్నో చెప్పినా జన్మల ఇంకా ముందు నుంచి అన్నట్టు. ఎన్నో జన్మల నుంచి. అనాది కాలం అంటే పుట్టినప్పటి నుంచి అని కాదు. ఓకే, పుట్టినప్పటి నుంచి అని కాదు. ఈ మధ్యనేగా మనం పుట్టింది. మనం ఎంత చెప్తే దానికంటే ముందు నుంచి ఆ, అన్నట్టు. దానికంటే అనాది కాలం. మనం ఈ భౌతిక విశ్వంలోకి వచ్చింది ఎప్పుడు అనేటువంటి విషయం మనకే తెలియదు. అంతకాలం అయింది, అనాది కాలం, లెక్కించలేనంత కాలం వెనక్కి వెళ్ళాం. అప్పటి నుంచి అవిద్యతో కప్పబడి ఉన్నాం. అంటే మనము ఎవరమో తెలియకుండగా, మనం ఎందుకు వచ్చామో తెలియకుండగా, అనేక జన్మలు ఎత్తుతూ ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండగా ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ ఎత్తుతూ పోతూనే ఉన్నాం. ఓకే, కారణం అవిద్య. కోరిక. అవిద్య అవిద్య జ్ఞానం లేకపోవడం. ఓకే, మనం ఎవరో మనం తెలుసుకునేంత జ్ఞానం లేకపోవడం వల్ల ఇంతకాలం నుంచి అవిద్యతో కప్పబడి ఉన్నటువంటి మనకి ఈ భౌతిక తత్వాల గురించి, ఈ భౌతిక తత్వాలకి మూలతత్వం గురించి మనంతగా మనమే తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందా? ఇంత అవిద్యతో ఉన్నటువంటి మనం. సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులు గ్రహాల మీద, ఉపగ్రహాల మీద, ఉల్కల మీద, విశ్వం మీద, సూర్యమండలం మీద పరిశోధనలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? నేను కనుక్కున్నాను, నేను కనుక్కున్నాను, నేను కనుక్కున్నాను అని చెప్తున్నారు. అని చెప్తున్నారా? నేను ఒక గ్రహాన్ని కొత్తగా కనుక్కున్నాను అని చెప్తారు. రేపొద్దున ఇంకొకటి వచ్చి నువ్వు కనుక్కున్నది గ్రహం కాదు, ఏదో ఒక రాయి విశ్వంలో, ఇగో నేను కనుక్కున్నది ఇది గ్రహం అని చెప్తారు. అవును కదా? లేదు లేదు నేను కనుక్కున్నదే కరెక్ట్ అని ఒకళ్ళు, లేదు లేదు నువ్వు కనుక్కున్నది తప్పు, నేను కనుక్కున్నది కరెక్ట్ అని ఇంకొకళ్ళు, ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతూ ఉంటారు. ప్రతి జనరేషన్లో ఒక సైంటిస్ట్ వస్తాడు సూర్యమండలం మీద రీసెర్చ్ చేయడానికి. అంటే ఏంటి? వాళ్ళు ఎవరి మీద ఆధారపడలేదు, ప్రామాణికమైనటువంటి వ్యక్తి మీద ఆధారపడట్లేదు, ఆ విశ్వాన్ని సృష్టించినటువంటి వ్యక్తి మీద ఆధారపడాలి కదా. లేదంటే ఆ విశ్వాన్ని సృష్టించినటువంటి వ్యక్తికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడాలి. మీరు నా గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? నన్ను అడగాలి, లేకపోతే మాదిరి నన్ను అడగాలి. అంతేనా? ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళని అడిగితే ఏం చెప్తాడు నా గురించి? లేదంటే మీ అందరికి మీరే చెప్పాలి అని ప్రయత్నం చేస్తే ఏం చెప్తారు నా గురించి? ఏం చెప్పలేరు. ఇంతకాలం దగ్గరగా 5 సంవత్సరాల నుంచి నా క్లాసులు వింటున్నటువంటి వాళ్ళు, 4-5 సంవత్సరాల నుంచి నా క్లాసులు వింటున్న వాళ్ళకి నా గురించి కొంత తెలుసు కదా, కొంత తెలుసు, పూర్తిగా తెలియదు. అంటే ఈ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఉంటానో అంతే తెలుసు మీకు, అంతకు మించి తెలియదు. అందుకని చాలామంది మాతాజీలు నన్ను యాత్రలో డైరెక్ట్గా చూసినప్పుడు, ప్రభుజీ నేను మిమ్మల్ని స్క్రీన్లో చూసినట్లు లేరు, స్క్రీన్లో చూసినట్లు మాకు మీరు అనిపించట్లేదు, మీరు కొత్తగా అనిపిస్తున్నారు, మీరు వింతగా అనిపిస్తున్నారు. ఓకే, అవునా కదా? మంజులత మాతాజీ బాగా తెలుసు, ఎందుకంటే కలిశారు కాబట్టి. సో మీరు క్లాస్ చెప్పేటప్పుడు వేరు, మీరు డైరెక్ట్గా కలిసినప్పుడు వేరు. ఎందుకు? కొంత తెలుసుకోగలుగుతున్నారు మీరు, ఎందుకంటే నాతోటి మీకున్నటువంటి అసోసియేషన్ ఎంత ఉందో అంతే మీరు తెలుసుకోగలుగుతారు, అంతకు మించి మీరు తెలుసుకోలేరు. ఓకే, యాత్రలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అసోసియేషన్ వచ్చింది, అప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగారు నా గురించి. అంటే ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా అసోసియేషన్లో ఉంటే అంత ఎక్కువగా ఆ వ్యక్తి గురించి తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ మూలము అనేటువంటిది కృష్ణుడు అని శాస్త్రం చెప్తుంది. కృష్ణుడే స్వయంగా ఉద్ధవగీతలో చెప్తున్నారు, మూలాన్ని నేను ఈ భౌతిక తత్వాలన్నిటికీ. మీరు భౌతిక తత్వాలన్నిటినీ అర్థం చేసుకుంటే ఆ మూలం దగ్గరికి చేరుకోవాలి అని చెప్పారు. ఆ మూలం గురించి తెలుసుకుంటే పూర్తి జ్ఞానం అవుతుంది. మూలం గురించి ఎవరిని అడిగితే చెప్తారు?
అవిద్యలో ఉన్నటువంటి అవిద్యలో ఉన్నటువంటి నేను నా అంతకు నేనే తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే అవిద్య అంటే అజ్ఞానం. కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. ఓకే, అజ్ఞానంలో ఉన్నటువంటి నేను నా అంతరికి నేనే ఇది పలానా తత్వము, ఇది పలానా తత్వము, ఇది పలానా తత్వము, భగవంతుడు అంటే ఇది, భగవంతుడిగా ఇవన్నీ నేను చెప్తే ఏమవుతుంది? మానసిక కల్పన అవుతుంది. ఎందుకు? నేను చెప్పేటువంటి మాటలకి ఒక ప్రామాణికత అనేటువంటిది లేదు. ఎందుకు? దాని మూలం నుంచి గ్రహించట్లేదు జ్ఞానాన్ని, మానసిక కల్పనలతో చెప్తున్నాం. అదే ఒక విశుద్ధ భక్తుడు చెప్తే కరెక్ట్ అవుతుంది. ఎందుకు? విశుద్ధ భక్తుడు భగవంతుడి యొక్క సన్నిహితుడు. విశుద్ధ భక్తుడి ముఖత స్వయంగా భగవంతుడే మాట్లాడతారు. అంటే విశుద్ధ భక్తుడు మాట్లాడితే విశుద్ధ భక్తుడు మాట్లాడాడు అనుకోకూడదు. విశుద్ధ భక్తుడి ముఖత స్వయంగా భగవంతుడే మాట్లాడతారు. మరి స్వయంగా భగవంతుడే తన తత్వాల గురించి చెప్తున్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది కదా. కాబట్టి మనము అలాంటి అసమర్థతతోటి మనం చేస్తున్నటువంటి పరతత్వానికి సంబంధించినటువంటి మానసిక కల్పనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పు. మనకి మానసిక కల్పనలు చేయకుండా మనకు ఆ జ్ఞానం గురించి చెప్పేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఎవరి మీదైనా ఆధారపడాలి. మనం విశుద్ధ భక్తుడి మీద ఆధారపడాలి, ఆధ్యాత్మిక గురువు మీద ఆధారపడాలి. ఓకే, ఎందుకు ఆధ్యాత్మిక గురువు మీద ఆధారపడాలి? ఆధ్యాత్మిక గురువు ముఖత స్వయంగా శ్రీకృష్ణుడే మాట్లాడతారు కాబట్టి. ఆధ్యాత్మిక గురువు ముఖత స్వయంగా శ్రీకృష్ణుడే మాట్లాడతారు కాబట్టి అది ప్రామాణికమైనటువంటి జ్ఞానం అవుతుంది. ఈ భౌతిక తత్వాల గురించి తెలుసుకోవాలన్నా, ఈ భౌతిక తత్వాలకు మూలం గురించి తెలుసుకోవాలన్నా ఆధ్యాత్మిక గురువే మాట్లాడాలి. అప్పుడే అది మనకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ 11 సుకోమలి మతం. పురుషేశ్వరయోరత్ర నవైలక్షణ్యమన్యపి. పురుషేశ్వరయోరత్ర నవైలక్షణ్య మన్వపి. తదన్య కల్పనా పార్థ జ్ఞానం చ ప్రకృతేర్గుణః. తదన్య కల్పన పార్థ జ్ఞానం చ ప్రకృతేర్గుణః. సత్వగుణ జ్ఞానం అనుసరించి జీవునికి పరమనియామకునికి గుణపరమైన భేదము లేదు. వారి నడుమ గుణరీత్యా భేదమును ఊహించుట అపార్థమే అగును. ప్రపదల వారి భాష. కొందరు తత్వవేత్తల అభిప్రాయం అనుసరించి 25 తత్వములు ఉన్నవి. దానిలో జీవుడు భగవంతుడు ఇరువురికి ఒకే వర్గమును వారు కేటాయించారు. అటువంటి నిరాకార జ్ఞానము లౌకికమని భగవానుడు ప్రకటించి ఉన్నాడు. అంటే జ్ఞానంచ ప్రకృతేర్గుణ అయినను భగవంతుని యొక్క అతని నుండి విస్తరించిన జీవుల యొక్క గుణాత్మకము ఉనికిని స్థాపితము చేయుటకు అట్టి జ్ఞానం స్వీకరింపవచ్చు. స్వర్గంలో ఒక పరమశక్తి ఉన్నదని లౌకికులు ఒకప్పుడు విశ్వసించును. మానవులు వారి దేహములకు అభిన్నులనియు ఆ విధంగా వారు గుణరీత్యా శాశ్వతముగా భగవంతునికి వేరుగా ఉన్నారని కూడా వారు తలతులు. ఈ శ్లోకంలో వర్ణింపబడినట్లు జీవునితో భగవానుని గుణరీతి ఏకత్వ జ్ఞానము లౌకిక జీవిత భావనను ఖండించి పాక్షికముగా పరతత్వను సుస్థాపితం కావించును. అసలైన స్థితిని శ్రీ చైతన్యులు అచించ భేద తత్వము అని వర్ణించుడి. అనగా పరమ నియామకుడు నియంత్రిత జీవుల ఏకకాలమున ఏకము భిన్నముగా ఉన్నారు. సత్వగుణం నందు ఈ ఏకత్వం తెలియబడును. మనుషుడు మరింత పురోగమించి విశుద్ధ సత్వగుణ స్థితికి చేరినప్పుడు గుణరీతి ఏకత్వం నందే ఆధ్యాత్మిక వైవిధ్యమును కనుగొనగలడు. అది పరతత్వమును గురించిన అతని జ్ఞానమును పూర్ణము కావించును. జీవుడు నిర్ద్వంద్వముగా భగవదంశయనియు గుణరీత్యా భగవంతో ఏకమనియు సమయలక్షణ్య లక్ష్మణపి అను పద సముదాయము ధ్రువపరచుతున్నది. జీవుని భగవంతుడి నుండి వేరు చేయుటకు అతని నిత్య భగవద్ధాసత్యమును త్రోసిపుచ్చుటకు చేసుడు ఏ తాత్విక యత్నమైన ఈ విధముగా ఇట్లా ఖండించబడినది. భగవంతునికి వేరుగా జీవునికి స్వతంత్ర అస్తిత్వం ఉన్నదనే నిర్ణయమునకు అరుదించడి కల్పనము ఇచ్చట అపార్థమని అంటే వ్యర్థమని వర్ణింపబడినది. అయినను 25 తత్వముల సిద్ధాంతము ఆధ్యాత్మిక పరిణామములో ప్రాథమిక దశగా భగవంతునికి ఆమోదయోగ్యమే అయినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే,
జీవుడు పరమనియామకుడైనటువంటి భగవంతుడు ఒకటేనా వేరువేరా? వేరు వేరు. వేరు వేరు. కొంతమంది ఒకటి అంటారు, కొంతమంది ఒకటే అంటారు. ఓకే, అందుకని లెక్కల్లో తేడా వస్తుంది. మీరు లెక్కేస్తే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, నేను లెక్కేస్తే ఒకటి తక్కువ వస్తుంది. ఎందుకు? మీరు జీవుణ్ణి పరమాత్మని వేరు వేరు తత్వాలుగా చెప్తున్నారు, ఇంకొకళ్ళు జీవుణ్ణి పరమాత్మని ఒకటే తత్వంగా చెప్తున్నారు. అందుకనే లెక్కలో తేడా వస్తుంది. ఓకే, అలా చెప్పడము అనేటువంటిది సరి అయిందా, సరి అయింది కాదా అనేటువంటిది మనకి కృష్ణుడి ద్వారానే వినాలి. కనీసంగా ఈ అధ్యాయం చదివితే భగవంతుడు జీవుడు ఒకటే అని చెప్పేటువంటి మాయావాదులని కృష్ణుడు ఖండిస్తున్నాడా సమర్థిస్తున్నాడా అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఓకే, జీవుడు 25 తత్వాలు చెప్తున్నారా లేకపోతే 26 తత్వాలు చెప్తున్నారా అనే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. నిజానికి జీవుడు పరమాత్మ స్వభావరీత్యా ఏకము, కానీ అంటే లక్షణాల రూపంలో గుణాల రూపంలో ఏకం. అది ఏ జీవుడి గురించి సత్వగుణ జ్ఞానాన్ని అనుసరించి, సత్వగుణ జ్ఞానాన్ని అనుసరించి జీవుడికి పరమనియామునికి గుణపరమైనటువంటి భేదము లేదు, గుణపరమైనటువంటి భేదం లేదు. ఎందుకు? ఏంటిది చెప్పండి? రెండు ఆధ్యాత్మికం. జీవుడు ఆధ్యాత్మికమేనా? పరమాత్మ కూడా ఆధ్యాత్మిక. జీవుడు శాశ్వతం, పరమాత్మ పరమాత్మ శాశ్వతం. శాశ్వతం. జీవుడు విశుద్ధమైనటువంటి వాడు, పరమాత్మ అంతే. జీవుడు ఆధ్యాత్మిక లోకానికి చెందినటువంటి వాడు, పరమాత్మ ఆధ్యాత్మిక లోకానికి. జీవుడు భగవంతుడి యొక్క అంశ, పరమాత్మ భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం. పాక్షిక విస్తారం అంటే జీవుడు కూడా భగవంతుడి యొక్క విస్తారమే, పరమాత్మ కూడా భగవంతుడి యొక్క విస్తారం. జీవుడు ఈ భౌతిక శరీరంలో ఉన్నారు, పరమాత్మ ఆధ్యాత్మిక శరీరం సృష్టి మొత్తంలో ఈ భౌతిక శరీరంలో పరమాత్మ కూడా ఉన్నారు. జీవుడి శరీరం, జీవుడితో పాటు పరమాత్మ కూడా ఉన్నారు. ఎన్నిసార్లు చదివాం మాతాజీ? ఒక చెట్టు మీద రెండు పక్షులను ఎన్నిసార్లు చదివాం? మరి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో తేడా ఎక్కడ కనబడింది మీకు ఇప్పటి వరకు మనం పోల్చిన పోలికల్లో ఎక్కడైనా రెండింటిలో తేడా కనిపించిందా? అందుకనే రెండు ఏకం. ఓకే, కానీ జీవుడు ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నప్పుడు మాయ ప్రభావానికి లోనవుతాడు, కానీ పరమాత్మ మాయకతీతుడు. మాయకతీతుడు. జీవుడు తనను తాను ఈ భౌతిక శరీరంతో గుర్తింపబడతాడు, కానీ పరమాత్మ నేను మురళిని, నేను లక్ష్మీ రూపని, నేను మంజులతని అని చెప్తాడా పరమాత్మ? కానీ మనం చెప్పుకుంటాం ఆయన ఒక్కడే మనం చెప్పుకుంటాం. ఇప్పుడు తేడా అర్థమైందా రెండింటికి? ఇంకొక తేడా చెప్తా. మీలో ఉన్న పరమాత్మ, నాలో ఉన్న పరమాత్మ, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవుల్లో ఉన్న పరమాత్మ ఒకటే. కానీ మీలో ఉన్న జీవుడు, నాలో ఉన్న జీవుడు, ఇతర జీవులలో, ఇతర శరీరాల్లో ఉన్న జీవుడు ఒకటేనా? వేరు వేరు. అది ఒక పెద్ద తేడా, అన్నిటికంటే ఎక్కువ మనకు అర్థమయ్యే తేడా. అంటే నేను నా వ్యక్తిగతం, మీరు మీ వ్యక్తిగతం, కానీ పరమాత్మ వ్యక్తిగతం కాదు. ఈ శరీరానికి మాత్రమే కాదు పరమాత్మ. అంటే జీవుడికి పరమాత్మకి మధ్య భేదం కూడా కనిపిస్తుంది కదా మనకి. సారూప్యము కనిపిస్తుంది, భేదము కనిపిస్తుంది. అందుకనే చైతన్య మహాప్రభు మనకి జీవుడు పరమాత్మ కొన్ని గుణాల రీత్యా ఏకము, కానీ పరిమాణం రీత్యా ఏకం కాదు, వేరు వేరు. పరమాత్మ వేరు, జీవుడు వేరు. అందుకనే ఆయన ద్వైతాన్ని ప్రతిపాదించలేదు, అద్వైతాన్ని ప్రతిపాదించలేదు.
జీవుడు పరమాత్మ ఒకటే అనేదాన్ని ఓకే అనలేదు, జీవుడు పరమాత్మ వేరు అనేదాన్ని కూడా పూర్తిగా అంగీకరించలేదు. ఆయన ఏమన్నారు చైతన్య మహాప్రభు మనకు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? అచించ భేద అచించా భేద అభేద తత్వం. వేదతత్వం. భేద అంటే వేరు, అభేద అంటే భేద అంటే భేద అంటే వేరు, అభేద అంటే వేరు కాదు, వేరు కాదు. ఒకటే. అంటే ఒకే సమయంలో జీవుడు పరమాత్ముడు ఒకటే, అదే సమయంలో జీవుడు పరమాత్మ వేరు కూడా అని చెప్పడం. అంటే దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం. సరే, వేరు అని చెప్తున్నారు కాబట్టి రెండు తత్వాలని వేరుగా చూడాలా, ఒకటిగా చూడాలా? వేరుగానే చూడాలి ప్రభుజీ. అది వేరుగా చూడాలా, ఒకటిగా చూడాలా అనేది కృష్ణుడు చెప్తారు, విందాం మనం. ఓకే. ఓకే. అందుకని ఈ తత్వాల యొక్క గణనలో తేడా వస్తుంది. ఓకేనా? తత్వాల యొక్క గణనలో తేడా వస్తుంది. నెక్స్ట్ 12వ శ్లోకం మంజులత మాత. ప్రకృతిర్గుణ సామ్యం వై ప్రకృతేర్నాత్మనో గుణం. ప్రకృతిర్గుణ సామ్యం వై ప్రకృతేర్నాత్మనో గుణాః. సత్వం రజస్తమా ఇతి స్థిత్యుత్పత్త్యంత్య హేతవః. సత్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యంత హేతవః. త్రిగుణముల సామ్యావస్థగా ప్రకృతి ఆదిలో నిలిచియుండును. అట్టి త్రిగుణములు ప్రకృతికి చెందినవే గాని దివ్యాత్మకు చెందినవి కావు. ఈ సత్వరజస్తమో గుణములే విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు కారణములై ఉన్నవి. భాష్యము. భగవద్గీత 3.27 యందు ఇట్లు తెలుపబడినది. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరవశుడకు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలను తనను కర్తగా భావించును. మూల సామ్యావస్థలో ప్రకృతి త్రిగుణములు మరియు గుణముల వలన ఉత్పన్నమయ్యేది తదనంతర సృష్టి అల్పుడకు జీవుని కన్నా అత్యధిక శక్తములు. జీవుడు వాటిచే నియంత్రింపబడును. ఆ విధముగా జీవుడు భౌతిక జగత్తునందు నిజమైన కర్తగా కాని స్రష్టగా కాని అంగీకరింపబడడు. జ్ఞానానుభవము సత్వగుణమునకు ప్రతీక, కర్మానుభవము రజోగుణమునకు ప్రతీక, తమస్సు యొక్క అనుభూతి తమో గుణమునకు ప్రతీక. ఈ లౌకిక జ్ఞాన కర్మ తమస్సులను చెందిన గుణములకు నిత్యత్వము, ఆనందము, జ్ఞానము, భగవంతుని సంవిత్ సాధిని శక్తులు అనేది గుణములను ప్రదర్శించడి దివ్యాత్మతో ఎటువంటి నిజమైన సంబంధము లేదు. భగవద్రాజ్యమునందు అట్టి గుణములకు ప్రవేశము లేదు. ఎల్లలు లేనట్టి ఆ సామ్రాజ్యమునందే జీవుడు వసింపవలసి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. త్రిగుణముల సామ్యావస్థగా ప్రకృతి ఆదిలో నిలిచి ఉండను. అట్టి త్రిగుణములు ప్రకృతికి చెందినవే కాని దివ్యాత్మకు చెందినవి కావు. ఈ సత్వరజస్తమో గుణములే విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు కారణములై ఉన్నవి. గుణాల కలయిక అనేటువంటిది ప్రకృతిలో జరగకపోతే ఈ ప్రకృతి ఇలా ఉండదు. ఈ ప్రకృతిలో ఇంత వైవిధ్యం అనేటువంటిది సాధ్యం కాదు. మనం చూస్తున్నటువంటి వివిధ రకాల గుణాలు, వివిధ రకాల స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉండరు గుణ ప్రభావాలు లేకపోతే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు పనిచేస్తున్నారు, ఎందుకు అందరూ ఒకలాగా లేరు? మనందరికీ వస్తుంది, ఏమండి భగవంతుడే కదా మనల్ని అందరినీ సృష్టించాడు, ఎందుకు మనల్ని అందరినీ భగవంతుడు మంచి వాళ్ళ ఎందుకు సృష్టించలేదు, ఎందుకు ఇలాంటి ఇన్ని రకాల వ్యక్తులని సృష్టించి మళ్ళీ వాళ్ళని ఎందుకు పనిష్ చేస్తున్నాడు? వస్తుందా ఈ డౌట్ అందరికీ? కృష్ణుడు ఇలా ఉండాలని కోరుకున్నారు కదా, అలా ఉండే వాళ్ళనే సృష్టించచ్చు కదా. కృష్ణుడి చేతిలోనే ఉంది కదా మనందరికీ కృష్ణ భక్తి రావడం అనేది. ప్రభుజీ నాకు ఎప్పటి నుంచో ఇలాగే అనిపిస్తుంది ప్రభుజీ, ఎందుకు ఇవన్నీ అనేసి. కారణం మనం అందరం కృష్ణుడితో సృష్టించబడినటువంటి వాళ్ళమే. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఉన్నప్పుడు మనం అందరం ఒకలానే ఉంటాం. ఓకే, మనం అందరం ఒకలానే ఆలోచిస్తాం, మనందరి ఉద్దేశం ఒకటే అయి ఉంటుంది. కానీ కృష్ణుడు సృష్టించినటువంటి ఈ భౌతిక విశ్వంలోకి రావడం వల్ల ఇలా మారిపోయాం. అంటే కృష్ణ ఎంత పర్ఫెక్ట్గా భౌతిక విశ్వాన్ని సృష్టించారంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆలోచించేలాగా, వాళ్ళ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించేటువంటి విధంగా. ఓకే,
కొంతమంది జ్ఞానాన్ని పొంది ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఏదో సాధించాను అనేటువంటి ఆనందం సత్యవతి మాతాజీకి ఎప్పుడు కలుగుతుంది? ఆ? ఆ? ఎప్పుడు కలుగుతుంది? 4-5 శ్లోకాలను గంట సేపు చర్చిస్తే అమ్మకు కలుగుతుంది. అదే ప్రభుజీ అడిగిన క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్తే ఆనందం కలుగుతుంది. కలిగింది. ఓకే, అంటే ఇది సత్వగుణ ప్రభావం. ఓకే, ఇది సత్వగుణ ప్రభావం. కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో సాధించేసి ఆ, వచ్చేస్తారు. అప్పుడు ఆనందం కలుగుతుంది. జ్ఞానం ఉందా లేదా, సత్వగుణం ఏంటి, రజోగుణం ఏంటి, తమో గుణం ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, శరీరం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఓకే, జ్ఞానంతో వాళ్ళకి సంబంధం లేదు, ఈ జ్ఞానంతో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఏదో ఒకటి అచీవ్ చేస్తారు, ఒక కప్పు పట్టుకుని వస్తారు. ఆట ఆడో, లేకపోతే పాట పాడో, లేకపోతే డిగ్రీలో మంచి సర్టిఫికెట్ తెచ్చుకో, మంచి మార్కులు తెచ్చుకొని ఒక సర్టిఫికెట్ తీసుకొని రావడమో, లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే మంచి ఉద్యోగాన్ని సంపాదించో, లేకపోతే ఒక మంచి పొజిషన్ సంపాదించో వాళ్ళు ఆనందాన్ని వాళ్ళకి ఆ అనుభూతి ఆనందాన్ని కలిగిస్తుంది. అది రజోగుణం. ఓకే, కొంతమంది ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? రోజుకి 10 గంటలు పడుకొని లెగిస్తే హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. పొద్దున్నే 6ంటికి లేచినప్పుడు ఆనందం ఉండదు. అదే వ్యక్తి పొద్దున్నే 6ంటికి లేకపోతే 10ంటికో 11ంటికో లేకమనండి, ఎంత ఆనందం ఉంటుంది. ఆహా, ఈరోజు నేను చాలా రిలాక్స్ అయ్యా అనుకుంటాడు. ఇది తమస్సు. ఇది తమో గుణం వల్ల కలిగేటువంటి ఆనందం. అంటే మనకి సత్వ రజస్ తమో గుణాల మధ్య తేడా తెలియజేయడం కోసం ఇది చెప్తున్నారు. ఓకే, సో ఈ విధంగా కొంతమందికి సత్వ రజస్ తమో గుణాల యొక్క మిళితం అనేటువంటిది ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఒక్కొక్క సమయంలో సత్వగుణం డామినేట్ చేస్తుంది, ఒక్కొక్క సమయంలో రజోగుణం డామినేట్ చేస్తుంది, ఒక్కొక్క సమయంలో తమో గుణం డామినేట్ చేస్తుంది. ఎప్పుడు ఏది డామినేట్ చేస్తే దాన్ని డామినేట్ చేసిన దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తాం. ఇవన్నీ కూడా మన యొక్క కోరికలకి అనుగుణంగా. ఇప్పుడు పురంజనుడు ఎత్తుక్కొని ఒక బాడీలోకి వచ్చాడు, అవునా కదా? ఏదో ఒక బాడీ అని వెళ్ళిపోయాడా? ప్రపంచం మొత్తం తిరిగాడు, విశ్వాలన్నీ తిరిగాడు, తిరిగి ఒక బాడీలోకి వచ్చాడు పురంజనుడు. అంటే మనం అందరం జీవులం. నేను ఇప్పుడు ఈ శరీరంలోకి టక్కుమని అనుకోకుండా వచ్చేసానా? విశ్వం మొత్తం తిరిగి వెతుక్కొని నాకు ఈ శరీరం అయితే కరెక్ట్ అనుకొని ఇందులోకి వచ్చాను నేను. నీకు తెలుసా ఆ విషయం? కానీ అది భగవంతుడి ఇచ్చ మీదనే ఉంటది కదా ప్రభుజీ. మన లేదు, కోరికలకు అనుగుణంగా, అంటే కర్మకి కోరికలకు అనుగుణంగా బాడీ భగవంతుడే ఇస్తాడు కదా. భగవంతుడు మన కోరికలకు అనుగుణంగానే ఇస్తాడు. ఇస్తాడు. అదే ఓకే, ఇప్పుడు కర్మలకు అనుగుణంగా అంటారు కదా ప్రభు. మీరున్నారు, ఇల్లు కొనాలని వెళ్ళారు బయటికి, 100 ఇళ్ళు చూశారు, 100 ఇళ్ళు నచ్చల. 101 ఇల్లు చూశారు, చూసిన 100 ఇళ్ళ కంటే ఇది కొంచెం పర్వాలేదు అనుకున్నారు. ఇంకా ఒక 10 ఇళ్ళు చూశారు, చూసిన వాటి అన్నిట్లో ఏది బెస్ట్ ఇల్లు ఆ బెస్ట్ ఇల్లు కొంటారు మీరు, అవునా కదా? తక్కువ రేట్లో ఎక్కువ సౌకర్యం, మెట్రో స్టేషన్ పక్కన, బస్ స్టాండ్ పక్కన, కూరగాయల మార్కెట్ పక్కన, బయటకు వస్తే 4 అమ్మలక్కలు ముచ్చట్లు చెప్పాలి. ఓకే, ఇవన్నీ చూసుకుంటారా లేదా? చూస్తాను. అలా చూసుకొని వచ్చాం మనం మన శరీరంలోకి. ఓకే, మన శరీరంలో కూడా మనము అలానే చూసుకొని వచ్చాం. అంటే ఈ శరీరాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు అని అంటారా, లేకపోతే నాకు ఈ శరీరంలో సౌకర్యం ఉంటుంది కాబట్టి నేను వచ్చాను, భగవంతుడు నాకు దాన్ని అవకాశం కలిగించారు అంటారా? అది కాదు ప్రభుజీ, గుణాలను బట్టి ఒక 10 రకాలు ఒకే ఈక్వల్ గా ఉంటే ఆ 10 రకాలు కూడా భగవంతుడు ఇచ్చేదే కదా. 10 రకాలు కూడా సెలెక్ట్ చేసేది తేడా ఉంటది, ప్రతి వ్యక్తిలో తేడా ఉంటుంది. అలా 100% సమానంగా ఎవరు ఉండరు, ఇద్దరు ఒకలాగా. కవల పిల్లలు కూడా ఒకళ్ళ ఆలోచన కవల పిల్లలు కూడా ఉండరు, కవల పిల్లలు కూడా ఉండరు. నా కోరికలు, నా ఇష్టము రాసులు ఒకటైనా గానీ తేడా ఉంటుంది ప్రభుజీ. మీకు విషయం తెలుసా? ఒకే రాశి వాళ్ళైనా గానీ ఒకే శరీరంతో పుట్టిన ఇద్దరు కూడా 2 రకాలుగా ఆలోచిస్తారు. మీరు చూసారా? ఇద్దరు వ్యక్తులు, మన సినిమా కూడా వచ్చింది. ఓకే, శరీరం ఒకటే, తలకాయలు 2 వేరు వేరు. జీన్స్ వాళ్ళిద్దరిని మళ్ళీ శరీరాన్ని కట్ చేసి వేరు చేశారు. జీన్స్ ఒకే శరీరానికి ఉన్న 2 తలకాయలు కూడా ఒకళ్ళు ద్వేషిస్తారు. ఓకే,
నేను ప్రేమించే వ్యక్తిని ఆమె ఎందుకు ప్రేమిస్తున్నావు? ఏదో ఒక సినిమా వచ్చింది చాలా కాలం. అవును ప్రభుజీ, అజిత్ ఏదో ఒక సినిమా ఉంది. నేను ప్రేమించే వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు. జీన్స్ ప్రభుజీ. ఒకే శరీరంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులే ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంటే, ఇన్ని రకాల భావాలు ఉంటే, మరి ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగా ఎలా ఉంటారు మాతాజీ? సాధ్యమే కాదు. అది కాదు ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నారు కదా మీకే చాయిస్ ఉంటుంది జీవుడికి అనేసి అని. అవును. అప్పుడు ఉన్నప్పుడు నేను ఆ శరీరంలోకి వెళ్తానని అడగొచ్చు కదా. అడగచ్చు. అందుకనే మీరు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అది భౌతికంగా వచ్చారు ప్రభుజీ. ఏదైనా అంతే, ఇదేనా అంతే, ఇది భౌతికమే. నేను ఈ శరీరంలో రావాలా, ఆ శరీరంలో రావాలన్నా భౌతికమే. మీకున్న ఇల్లు మీరు ఇష్టపడి కొనుక్కున్నారు. ఓకే, ఏదో ఒక కారణం, ఏదో ఒక చిన్న, ఇప్పుడు నాకు నచ్చిన పాయింట్ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన పాయింట్ నాకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మన ఇద్దరం ఒకలానే ఆలోచిస్తాం, కానీ వెళ్ళాం, కానీ ఒక ఇల్లు చూసి మీకు నచ్చింది అంటారు, కానీ ఆ ఇంట్లో నాకు ఇక్కడ నుంచి శబ్దం వస్తుంది, ఇటు సైడ్ బయట కొంచెం ఏదో చర్చ్ ఉంది, ఇక్కడ బయట ఒక ఏదో గుడి ఉంది, వాళ్ళు మైక్ ఆన్ చేసినప్పుడల్లా ఇక్కడికి శబ్దం వస్తుంది, కాబట్టి నేను ఇల్లు కొన్నాను. ఇల్లు నచ్చుతుంది, మీకు నచ్చుతుంది, నాకు నచ్చుతుంది, మీకు ఉండాలనిపిస్తుంది, నాకు ఉండాలనిపిస్తుంది, కానీ మీరు రిజెక్ట్ చేయడానికి ఉన్న కారణం, నేను సెలెక్ట్ చేయడానికి ఉన్న కారణం వేరు. ఓకే, నాకు అనిపిస్తుంది ఓకే ఇల్లంతా బాగుంది, ఇక్కడ ఉంటే మంచిగా ఉంటుంది, కానీ పక్కనే ఒక గుడి ఉంది, ఆ గుడిలో మైకులు పెడతారు, పెట్టినప్పుడు గణగణ గణగణ అని సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? వద్దంటారు. పక్కనే ఉంది కాబట్టి కొంటారు కదా. కొంతమంది ఏమో ఇష్టపడతారు. కొంతమంది ఆ హాయ్ అంత హాయిగా ఉంది, పొద్దున్నే నిమిషంలో వెళ్ళొచ్చు, సుప్రభాతం గుడికి వినొచ్చు, వెళ్ళవచ్చు. పొద్దున్నే లేకగానే సుప్రభాతం వినొచ్చు, పొద్దున్నే లేకగానే. కొంతమంది ఏమో అంతా బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ శబ్దం నన్ను లేపేస్తుంది, ఈ శబ్దం నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనిపిస్తుంది. అవునా కదా? అని ఏదో ఒక కారణం ఉంటుంది ఒక మనిషి ఆ శరీరంలోకి వెళ్లకుండా ఉండడానికి. ఓకే, భగవంతుడు అలాంటి శరీరాన్ని, అలాంటి వాతావరణాన్ని కల్పిస్తారు. అది మన కర్మలను బట్టి భగవంతుడు ఇచ్చిన శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది అని చెప్తారు కదా. గుణాల యొక్క ప్రభావాన్ని బట్టి మన ఆలోచన విధానం, ఓకే, మన ప్రవర్తన, మన నిర్ణయాలు గుణాల యొక్క ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. అంటే మీరు ఇప్పుడు చెప్పింది ఓన్లీ మానవ జీవుల గురించే చెప్పారా ప్రభుజీ? ఎవరైనా ఇప్పుడు మీరు కుక్క శరీరంలోకి ఆ జీవుడు ఎందుకు వెళ్ళాడు? కుక్క శరీరంలో ఉంటే నేను హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు కాబట్టి వెళ్ళాడు. ఓకే, అది నేను అదే అడుగుదాం అనుకున్నాను ప్రభుజీ. ఇప్పుడు ఎవరు కూడా కోరి ఒక జంతువులో వెళ్ళాలని కోరుకోరు కదా, మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారని ఎందుకు అడగాలి. కోరుకోరు? బాగా నిద్రపోవాలని అని కోరుకున్నారు అనుకోండి, నిద్రపోయే శరీరం వస్తుంది. ప్రభుజీ ఇప్పుడు జనాలు ఎలా ఉందంటే ఈ మనుష్య జన్మ కంటే ఆ జంతు జన్మనే బాగుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అమృత మాతాజీ రాధారాణి మాతాజీకి సమాధానం చెప్పేశారు. ప్రభుజీ అలా కోరుకున్న వాళ్ళకు భగవానుడు అలా ఇచ్చేస్తారు. ఓకే, మాతాజీ సమాధానం దొరికింది ప్రభుజీ. మనుషులకి సమస్యలు ఎక్కువ ఉంటాయి అనేసి కైలాష్ కథ చెప్తారు కదా ప్రభుజీ. ఓకే, సో ఈ త్రిగుణాలు అనేటువంటివి జీవుడికి సంబంధించినవి కాదు. జీవతత్వం వేరు, త్రిగుణాలు వేరు. అవునా కదా? త్రిగుణాల యొక్క ప్రభావం జీవుడి మీద పడుతున్నాయి. జీవుడు విశుద్ధం, గుణాల యొక్క ప్రభావం లేదు. ఒక సత్వగుణమే పెట్టింటే ఇన్ని ఉండవు కదా ప్రభుజీ. భగవంతుడు అదే అనుకున్నాం కదా, ఇంత వెరైటీ ఉండదు. ఓకే, ఇంత వెరైటీ ఉండదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న 40-50 మంది 40-50 రకాలుగా ప్రవర్తించరు. అప్పుడు మనలో మజా ఏమొస్తుంది? ఇంకా రాదు ప్రభుజీ. అందరూ అలాగే ఉన్నారు కదా, అందరూ సత్వగుణంలోనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ భక్తి ప్రాసెస్ అనేది ఏంటంటే అందరినీ ఒకలాగా మారుస్తుంది. ఓకే, అందరినీ ఒకలాగా మారుస్తుంది అనమాట. అప్పుడు మనం ఈ భౌతిక విషయంలో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు నేను అందరం ఒకలాగానే ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇంక మనకి భౌతిక విషయంతో పని లేదు. ఓకే, సో ఈ విధంగా ప్రకృతి గుణాలు వేరు, జీవాత్మ వేరు. ఈ జీవాత్మ ఈ ప్రకృతి గుణాల యొక్క కలయిక వలన సృష్టి, స్థితి, లయాలకి కారకమవుతుంది. అంటే శరీరాన్ని పొందడం, పోషించుకోవడం, మరణించడం, తిరిగి శరీరాలను పొందడం, మళ్ళీ ఆ శరీరాలతో పోషింపబడడం కొంతకాలం, మళ్ళీ మరణించడం, ఇది జరుగుతుంది. ఓకే, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార
విమూఢాత్మ కర్తాహమితి మన్యత. మనమందరం కూడా గుణాల ప్రభావంలో పనిచేస్తున్నాము. మనల్ని గుణాలు ఆడిస్తున్నాయి. తోలుబొమ్మని కట్టిన తాళ్లతోటి పట్టుకున్న వ్యక్తి ఎలా ఆడిస్తాడు? తాళ్ళు పట్టుకొని ఇలా 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 అంటే తోలుబొమ్మలు ఆడతాయా? ఆ తాళ్ళు పట్టుకున్నవాడి కృష్ణుడు, ఆ తాళ్ళు గుణాలు, ఆడేది మనం. ఓకే, ఆ తాళ్ళు పట్టుకొని ఇలా ఇలా అనేది కృష్ణుడు. ఆ తాళ్ళు ఏంటిది? ఆ తాళ్ళు ఏంటిది? గుణాలు. ఆ తోలు బొమ్మలు ఎవరు? మనము. ఆడించేది కృష్ణుడు, ఆడేది మనము. ఆడించేది కృష్ణుడు, ఆడేది మనము. ఈ ప్రకృతి మాయ ద్వారా ఆడిస్తున్నారు. కానీ తోలుబొమ్మ ఒక్కొక్కసారి ఈ చెయ్యి పైకి ఎత్తుతుంది, ఒక్కొక్కసారి ఈ చెయ్యి పైకి ఎత్తుతుంది. ఎత్తి తోలుబొమ్మ నేనే ఎత్తేసా ఈ చెయ్యి, నేనే ఎత్తేసా ఈ చెయ్యి అంటే మనం ఎలా ఆలోచిస్తాం? అదే మిథ్యాహంకారం. పిచ్చి తోలుబొమ్మ, పైన తాడు లాగకపోతే నువ్వెక్కడ చెయ్యి ఎత్తుతావు అని మనం తోలుబొమ్మని పిచ్చిది అంటాం. అంతమా? పూర్వకాలం ఒక పాట ఇట్లాంటి అలాగే అనుకుంటాడు ప్రభుజీ. మనల్ని చూసి జ్ఞానం ఉన్నవాడు కూడా అలానే అనుకుంటాడు. గుణాల యొక్క ప్రభావంతో పనిచేస్తూ నేనే పని చేస్తున్నాను అని భావనలో నువ్వు ఉన్నావు, పిచ్చివాడి నువ్వు అని అనుకుంటాడు మనల్ని చూసి. ఓకే, మనం చేసే ప్రతి పనికి గుణ ప్రభావంలో చేస్తున్నాం. అంటే ఆడిస్తున్నది గుణాలు. గుణాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? అది మనం తెలుసుకోవాల్సింది. అది కృష్ణుడు మూలము అని తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, ప్రకృతై గుణక్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారంచే మోహపరవశుడైనటువంటి జీవాత్మ వాస్తవముగా ప్రకృతి గుణములచే నిర్వహింపబడు కర్మలకు తాను కర్తగా భావించును. ఓకే, సో అది లౌకిక జ్ఞానము అనేటువంటిది మనల్ని ఈ యొక్క జ్ఞానం నుంచి మనల్ని దూరం చేస్తుంది, తపస్సులోకి తీసుకువెళ్తుంది, రజోగుణంలో ఉంచేస్తుంది. ఇదంతా కూడా గుణాల యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. కానీ భగవంతుడి యొక్క ధామంలో ఇలాంటివి ఉన్నాయా? లేవు. అందరూ శరణాగతులు అయిపోతారు, అందరూ కృష్ణుడికి సేవ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పక్షితో సహా కృష్ణుడికి సేవ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి చెట్టుతో సహా కృష్ణుడికి సేవ చేస్తుంది. బృందావనంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి ఆవులు, అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి మనుషులు, అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కృష్ణుడికి సేవ చేసింది. చేసిందా లేదా? అలా ఆధ్యాత్మిక ధామంలో, భగవంతుడి యొక్క ధామంలో ఈ గుణాల యొక్క ప్రభావం లేదు. ఓకే, కేవలం ఈ భౌతిక జీవనంలో మాత్రమే ఉంది గుణాల యొక్క ప్రభావం. అది నచ్చలేదు మనకి, అది నచ్చలేదు మనకి, అందుకని మనము ఇక్కడికి వచ్చాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడ కావుదాం మాతాజీ. స్వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.